ఈరోజు కూర వచ్చేసరికి పాలకూర పప్పు అండి. పాలకూర పప్పు తయారీ విధానం. పాలకూర పప్పుకి ముందుగా కందిపప్పు కడిగి ఒక అరగంట సేపు ఈ విధంగా నానబెట్టుకోవాలండి. పప్పు త్వరగా ఉడుకుతుంది కందిపప్పు ఈ విధంగా నానబెట్టుకుంటే. ముందుగా ఇందులో పాలకూర సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర, ముందుగా ఇందులో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొంచెం చిటికెడు పసుపు, కారం, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5-6 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకుందామండి కుక్కర్లో పాలకూర పప్పుని. ఈ విధంగా పప్పుని మెదిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం, పోపు పెట్టుకుందామండి. పోపు దినుసులండి, పోపు గింజలు వేసుకుందాం. రెడ్ చిల్లీ, ఎండుమిరపకాయలు 2 రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు 2, కరివేపాకు 2 రెమ్మలు. రెడీ అండి, ఎంతో టేస్టీ పాలకూర పప్పు అండి. టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వంటకం పాలకూర పప్పు.